28వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. సహోదరి సహోదరులారా, ప్రభువునకు ఉన్న మరొక పేరు ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని. ప్రభువు ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటాడు. మనమే గుర్తించము. మన చేతులారా మనమే తప్పులను పాపాలను చేసి ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాము. నేను సదాకాలము మీతో కూడా ఉందును అని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు అని ఎప్పుడు అనుకోవద్దు. బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి ఎలాగైతే శిక్షిస్తాడో, ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ప్రభు మనల్ని కొంతకాలము శిక్షించిన మరలా గొప్ప వాత్సల్యముతో మనల్ని సమకూర్చుతాడు. ఇప్పుడు ప్రభువుని నిందించడం కాకుండా మన జీవన విధానము ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రతిదినము ఆత్మీయముగా బలపడాలి. ప్రభు చిత్తానికి లోబడి ప్రతి విషయంలోనూ ప్రభు చేత నడిపింపబడాలి. ఎప్పుడైతే మనము ప్రభుపై ఆధారపడతామో ప్రభువే మనకు అన్ని విషయాలలోనూ తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా శ్రమలకు ఇబ్బందులకు మేము చేసిన పాపాలే కారణమై ఉండొచ్చు తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మా జీవితాలలో మేము ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ప్రతి శక్తి నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీరే మమ్మల్ని అభివృద్ధి పరచండి తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా. ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి మీ చేత నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.